మంది మా నాన్న వేసుకున్న చెప్పుల గురించి మాట్లాడినారు. అంటే ఆయన చెప్పులే చెప్తున్నాయని, చెప్పులు ఏంటి అలా ఉన్నాయని. నేను ఎక్కడో చదివినా దీన్ని. చెప్పుల్ని బేస్ చేసుకొని వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళని నమ్మద్దు అని. నాకు అప్పుడు అర్థం కాల. మా నాన్న మాకు అబద్ధం చెప్పు ఉండాలి. ఎందుకంటే నాకు మెడిసిన్ అయ్యేంత వరకు కూడా నేను పారాగాన్ కొని ఇచ్చినాడు మా నాన్న. నిజంగా నాకే కాదు, చాలా మంది మెడిసిన్ లో కూడా రైతులు ఇట్లా బ్యాక్గ్రౌండ్ వచ్చిన చాలా మంది పారాగాన్ ఉంది రెండో జతగా. నేను ఇంటర్ వరకు, నేను కాలేజ్ వరకు కూడా పారాగాన్ వేసుకుపోయేదాన్ని. మా నాన్న దాన్ని బ్రాండ్ అని చెప్పేది. అలాగే మా నాన్న అబద్ధం చెప్పాడు మాకు. నేను ఇప్పుడు ఒక జత పారాగాన్ పెట్టుకుంటా. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ₹1,00,00,000 ఉందనుకోండి ఎవరి దగ్గరైనా, దానికి మించి లగ్జరీస్ కొని ఈఎంఐలు పెట్టుకొని ఏడుస్తూ బతుకుతాడు. చూపించుకోవడానికి బతుకుతున్నారు. కానీ మన పేరెంట్స్ తరంలో ఉండేటప్పుడు ఎట్లుండేదంటే కంఫర్ట్ కోసం బతుకుతారు, లగ్జరీ కోసం కాదు. అవతల చూపించుకోవడానికి బతకరు. మా నాన్న ఉన్నాడే, ఆ ఇల్లు అట్లనే ఉంటుందా, ఆయనకు మంచిగా అకౌంట్లో ఉంటుంది, ఆయనకి ఏమేం కావాలో కంఫర్టబుల్ అంతగా ఉంటుంది. వాళ్ళు కంఫర్ట్ చూస్తారు, అవతరాల కోసం బతకరు, వాళ్ళ కోసం బతుకుతారు. ఇది అవసరమా, ఈ వస్తువు కొనాలా. నేను నేర్చుకుని మా నాన్న దగ్గర అదే, ఉన్నంతలోనే బతకాలి.